ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అక్కడి నీటి మట్టం ఎన్ని అడుగుల మేర కొనసాగుతోంది? పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో జిల్లా యంత్రాంగం అసలు ఎలాంటి ఏర్పాట్లను చేస్తుంది? ఎగువ దిగువ నదీ పరివాహిక ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అసలు ఎలా అలర్ట్ చేసింది? బ్యారేజ్ దిగువన ఉన్న కృష్ణలంక, రాణిగారి తోట వంటి ప్రాంతాల్లో మాన్సూన్ రెస్పాన్స్ టీంల పనితీరు అసలు ఎలా ఉంది? ఏ గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి వంటి అంశాలను ప్రకాశం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం 3,03,354 క్యూసెక్ల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. బ్యారేజీ 69 గేట్లను పూర్తిగా ఎత్తి దాదాపు 3,03,354 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం 12 అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా కాలువలకు 6,454 క్యూసెక్ల నీటిని మళ్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు పైనుంచి ఇంకా పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుందన్న క్రమంలో కూడా అటు అధికారులు పూర్తిగా అప్రమత్తం అవ్వడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు, అటు ఎగువ ప్రాంతాల ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేశారు. నదిలోకి ఎవరూ దిగకుండా కూడా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దించారు. అధికారులు కూడా ఒకటే సూచిస్తుంది, ఎవరు నదిలోకి దిగవద్దు, అటు చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే దాదాపు 3,03,354 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న క్రమంలో కూడా లోతట్టు ప్రాంతాలు కృష్ణలంక, రాణిగారి తోటకు సంబంధించి ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికే అధికారులు గైడ్లైన్ జారీ చేయడం జరిగింది. వరద కనుక పెరిగితే కనుక పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం అక్కడ పులిచింతలకు 3,48,727 క్యూసెక్ల నీరు వస్తున్న క్రమంలో వచ్చినటువంటి నీటిని దాదాపు 3,73,816 క్యూసెక్ల నీటిని పులిచింతల నుంచి అటు దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. బ్యారేజీ వైపుగా మరొక 2 లక్షల అదనంగా వరద వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు మరొక 50,000 క్యూసెక్ల నీరు బ్యారేజీకి వాటి ద్వారా వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నందిగామ మండలం అడవి రావులపాడు వద్ద కూడా నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చంద్రలపాడు మండలం నుంచి రామన్నపేట వైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. దాంతోపాటు దాములూరు కోడల వద్ద కూడా ఉధృతంగా కట్టలేరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు కట్టలేరు వాగు కూడా మళ్ళీ వరద ప్రవాహం కొనసాగుతుంది. గంపలగూడెం మండలం, వినగడప, తోటమూలు గ్రామాల మధ్య ఉన్నటువంటి కట్టలేరు వాగుకు వరద ప్రవాహం పోటెత్తుతున్న నేపథ్యంలో కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మరోవైపు హోంమంత్రి అనిత కూడా వర్షాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. వర్షాలపై అధికారులను అప్రమత్తం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా వరదలపు అటు వర్షాలు వస్తున్న క్రమంలో కూడా పూర్తిగా నిమగ్నమైనటువంటి పరిస్థితి చూడవచ్చు. మరొక వైపు ఏదైతే ఇప్పటికే అటు వరద ఉధృతి నేపథ్యంలో భవానీ ఐలాండ్కు సందర్శకుల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. దుర్గాఘాటు, పొన్నమ్మ ఘాటుకు సంబంధించి కూడా ఎవరైతే అమ్మవారి దర్శనానికి వస్తారో వారిని కూడా నదిలోకి ఎవరిని అనుమతించని పరిస్థితి. కేవలం జల్లు స్నానాలకు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా భారీగా వరద వస్తున్న క్రమంలో ఏదైతే కృష్ణలంక, రాణిగారి తోట ప్రాంతాలకు సంబంధించి ముంపు బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా మాన్సూన్ రెస్పాన్స్ టీముని ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా ఏదైతే కొండ ప్రాంతాల కొండరాళ్ళు పడినా కూడా, లేకపోతే రోడ్లపై వర్షపు నీరు నిలిచినా కూడా ఈ మాన్సూన్ టీంని అప్రోచ్ అయితే మొత్తం వీరంతా నేరుగా అప్పటికప్పుడు ఏదైతే వెహికల్స్ని పిలిపించి మరీ కూడా మొత్తం వీటిని క్లీన్ చేయించేటువంటి ఈ విధంగా కూడా మాన్సూన్స్ రెస్పాన్స్ టీంని అందుబాటులో ఉంచడం జరిగింది. రెస్పాన్స్ టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వర్షాలు ఎక్కువగా పడినప్పుడు కానీ ఈ రోడ్ల మీద నిలువ ఉన్నటువంటి నీరుని ఎప్పటికప్పుడు తొలగిస్తూ పాదచారులకు కానీ వాహనాలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేటట్లుగా చూస్తుంది. అంతేకాకుండా ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి ముప్పు వాటిల్లకుండా ఉండటం కోసం, అదేవిధంగా వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించే విధంగా ఈ మాన్సూన్ రెస్పాన్స్ టీం అనేవి బాధ్యత వహిస్తాయి. కాబట్టి ప్రజలు కూడా ఈ వరదలు వస్తున్నటువంటి తరుణంలో దాన్ని గమనించి మాకు ఎంఆర్టీ టీములకి సహకరించవలసిందిగా మేము ఈ మీడియా పరంగా మేము
చెప్తున్నాము. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 3,03,354 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తూ ఉంది. అయితే ఎంత నీరు వచ్చినా కూడా వచ్చినటువంటి నీటిని దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరప్రసాద్ సురేష్తో నరసింహ బిగ్ టీవీ ప్రకాశం.